ఏమండి, మీకు ఏమైందండి? ఏమైనా దెబ్బ తాకిందా? ఈ షర్ట్ మీద చూడండి, మొత్తం బ్లడ్ మార్కలు ఉన్నాయి. అదానే అలా చికెన్ షాప్ కాడ మావాడు కోడిని కొత్తాను కదా, ఇక అట్లా దాన్ని పట్టుకోరా అంటే పట్టుకున్నా. మరి అప్పుడు ఇట్లా మరకలు ఇట్లా రక్తం ఇట్లా పడ్డది కావచ్చు, అంతే. నాకేమైంది? ఏం కాలే. అవునా అండి? ఈ బ్లడ్ చూసుడుతో నాకు మీకు ఏమైనా అయిందని ఫుల్ టెన్షన్ పడ్డా. మీకైతే ఏం కాలేదు కదా? టెన్షన్ పడేందుకే నాకేమవుతుంది? ఏం కాలే కానీ పోయి ఆ బట్టలు పిండిపోయిగా. సరే పిండుతా. కానీ ఏంటండి మీరు అట్లనే దగ్గుతున్నారు? ఇంకా డాక్టర్ చూపించాలి కదా, టానిక్ ఇచ్చాలి కదా, తాగలేదు ఇంకా? దగ్గుతే ఏమైతుంది చెప్పు, నాకు తెలియదా? టానిక్ తాగినవా లేదా అని చెప్పేసి అన్నీ నన్ను అడగాలి. నానే నీ అమ్మ దగ్గి దగ్గి సత్తా కావచ్చు, నీకేం అసలు నాకు అర్థం కాదు. లోపలాడు. అయ్యో నేనేమన్నాను ఇప్పుడు అట్లా అరుస్తున్నారు? మీకేమైందండి? మారిపోయి మంచిగా ఉంటారు అనుకుంటే మళ్ళీ ఇట్లనే బిహేవ్ చేస్తున్నారు. మారిపోవడం ఏంది, మంచిగా ఉండేంది? నాకు తెలిసి ఎట్లుండాలో అర్థమవుతుందా? నా ముందు నువ్వు మాట్లాడకు, సపరేట్ ఎక్కడ వెళ్ళిపోను. అయ్యో దేవుడా, నిన్న కూడా గిట్లనే అన్న ఫోన్ చేసి మాట్లాడితే అన్న కూడా ఇష్టం ఉన్నట్టు అనేసినావు. అసలు మీకు ఏమైందండి? ఎందుకు ఇట్లా చేస్తున్నావు? ఇగో సంగీత, నాకు మళ్ళా గుర్తుకొచ్చింది అండి, నీకు మర్చిపోలే, అది అర్థమవుతుందా? నాకు అది గుర్తుకొచ్చినప్పుడు అంత మొత్తం పిచ్చి లేచినట్టు అవుతుంది. సో నువ్వు నాతోటి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. నీకు ఉండడం ఇష్టం లేకపోతే మీ ఇంటికి వెళ్ళి అని చెప్పి నీకు మొన్ననే చెప్పినా. ఎందుకండి ఆ పాతని మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకొని బాధపడతారు? తప్పైందని చెప్పినా కదా. మీరు ఇంట్లో ఉంటే ఇట్లనే బాధపడుతున్నారండి. అందుకే ఏదైనా జాబ్ చూసుకొని చెప్పాను కదా. కాదే, నువ్వు నాకు చెప్పేదానివైనా నాకు అర్థమవుతలేదు. నాకు ఎప్పుడు జాబ్ చేయాలి, ఎప్పుడు ఏం చేయాలి నాకు తెలియదు. అని నాకు అన్నీ తెలుసు, కానీ నువ్వు సైలెంట్గా లోపలికి వెళ్ళిపోయావు. ఇలా మాట్లాడకు నా ముందు. ఏమండి, మీకు నా మీద ఎంత కోపం ఉన్నా నా మీద పడండి, నేను పడతాను. కానీ పాపం అన్నండి, ఒక్కరోజు ఆదివారం వెళ్ళొద్దామండి ఇద్దరం కలిసి. సరే ఆదివారం కదా, అప్పటి వరకు చూద్దాం. కానీ ఇప్పుడు లోపలికి పో, ఇక్కడ ఉండకు. సరే అండి, ఆ ఖర్చు ఇవ్వండి. ఎన్ని రోజులు వాడతారు? నేను పిండేస్తాను. ఇదా అరే దగ్గర తినప్పుడు చూసుకుంటారా? ఇది నీ పిండుకుంటా, కానీ నువ్వు పిండుకోపో. అమ్మో, ఇది చూసిందనుకో దీని మీద రక్తం మరకుంటే మళ్ళీ డౌట్ వస్తుంది. దీన్ని అవపడకుండా బయటనే పడేయాలి. హాయ్ బ్రో. హాయ్ బ్రో, ఏమైంది కలుద్దామన్నావు? సంతోష్, ఈ మధ్యలో మా బావ నన్ను కలిసినావా? మా బావకి ఏమైంది అసలు అట్లా మాట్లాడుతాడు? వానికి ఏమైంది శివ? మంచిగా ఉన్నాడు కదా, తాగుడు బంద్ చేసిండు, నన్ను ఒక జాబ్ ఇవ్వమన్నాడు. నేను అదే పని మీద ఉన్నా. అవునా బ్రో? అయితే నాకు మంచి సంబంధం వచ్చింది, దాని గురించి అని చెప్దాను మా బావ అంటే పోతే మా బావ నన్ను ఇష్టం మాట్లాడాడు. అవునా? వాడు అట్లా ఏడే మంచి నార్మల్గా ఉన్నాడు, మంచిగానే ఉన్నాడు. ఏమన్నాడు అసలు? ఏం చెప్పాలి బ్రో, అసలు నేను రాను, నా పన్నది పోతే నువ్వు మీ చెల్లని తీసుకొని పో అన్నట్టు ఇష్టం మాట్లాడతాను బ్రో. సర్లే బ్రో, వాడు అన్ని పాత అన్ని మనసులో పెట్టుకొని అన్నట్టున్నాడు. నువ్వేమన్నీ పట్టించుకోకు. అదే బ్రో, ఇప్పుడు మా ఇద్దరు బావలు ముందు నా పెళ్లి చేస్తే హ్యాపీగా ఉండని చెప్పి మా అమ్మ అనుకుంటుంది. బావ చెప్తాను ఇంట్లేడు, కొంచెం నువ్వే నచ్చేపు రా మా బావకి. లేచి వాడు మొత్తం మర్చిపోయిండు, మంచిగా ఉంటా అన్నాడు. మళ్ళీ ఏమైందో సర్లే, నేను మనతో మాట్లాడి నీకు చెప్తలే. కానీ ఎనీవే కంగ్రాచులేషన్స్. ఓకే బ్రో, థ్యాంక్ యూ. సో మా బావ పాత అని మనసులో పెట్టుకుని అట్లా మాట్లాడితే కొంచెం నువ్వేనా నాకు నచ్చేపు, సరేనా? ఓకే బ్రో, నువ్వేం వరి అవ్వకు. నీ పెళ్ళి మేము అందరం కలిసి దగ్గరుండి గ్రాండ్గా చేస్తాం, సరేనా? థ్యాంక్ యూ బ్రో.